నమస్తే అండి. ఎంతో టేస్టీగా ఉండే పండుగప్పు కర్రీ అయితే చేసుకుందాం ఈరోజు. చేశాను అది ఎలా చేశాను అనేది మీకు మొత్తం క్లియర్గా చెప్తానండి. అయితే ఈరోజు పండుగప్ప అనేది కర్రీ అయితే చేసుకుందాం అండి. పండుగప్ప తెచ్చారు, ఇదైతే క్లీన్ చేసి నీట్గా ముక్కలైతే కోసారు మా అత్తయ్య గారు. దీనైతే ఇప్పుడు కర్రీ చేసుకుందాం. దానికోసం అయితే వెల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ మొత్తం మిక్సీ పట్టుకోరండి. మిక్సీలో అయితే వేసేసుకున్నామండి. ఇవన్నీ కలిపి ధనియాలకి అయితే పౌడర్ ఉంది. ధనియాలు మిక్సీలో సరిగ్గా నలగట్లేదు అనేసి నేనైతే విడిగా ఆడించానండి. ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం. గ్యాస్ అయితే ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టుకుందామండి. ఇది వీట్ అయ్యాక ఆయిల్ అనేది అయితే వేసుకుందాం. కొంచెం అయితే ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీకి. ఆయిల్ అయితే వీట్ అయింది కదా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి. ఇవి కూడా బాగా వేగాలండి, అప్పుడే కూర అయితే కారం బాగుంటుంది. అప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయండి. దీంట్లో అయితే కారం వేసుకుందామండి. కారం కొంచెం వేగాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం ఈ పేస్ట్ అయితే వేసేసుకున్నాం. వేసేసుకుని మగ్గేటట్టు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే ఫ్రై అయిపోతుందండి. మనం ఇందాకైతే ధనియాలు వేయలేదండి, నేనైతే పౌడర్ ఆడించాను విడిగా. మిక్సీలో అయితే నలగట్లేదు అనేసి ఇప్పుడు ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక్క సెలవు ఇలా బయటికి వెళ్ళానండి, అంతే మాడిపోయింది ఇది. ఇప్పుడు వేరే గిన్నెలో ఇప్పుడు ఇదంతా వేరే దాంట్లోకి వేసుకుందామండి. కిందదంతా ఉంచేసి ఓన్లీ పైది మాత్రమే తీస్తాను. ఇదైతే ఇంకా బయట వేసేయడమే, వాటర్ వేసేసి. ఇప్పుడైతే దీంట్లో మనం కొంచెం అయితే ఇంకా ఆయిల్ యాడ్ చేసుకుందాం. మాడిపోయింది కదా, దాన్ని మొత్తం ఉండిపోయిన ఆయిల్, అందుకని కొంచెం ఆయిల్, ధనియాల పౌడర్ అయితే వేసాను. కొంచెం గ్రేవీ వస్తుందండి. దగ్గర ఉండే ఫ్రై చేసుకుందాం. ఇది అయితే ఫ్రై అయిపోయిందండి. దీంట్లో అయితే చేప ముక్కలు అనేది వేసేసుకుందాం. మనం ఇందాక క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదండి పండుగప్పు ముక్కలు అనేది. ఇప్పుడు ఇవైతే వేసుకుందాం. వేసేసుకుని ఒక మసాలా అంతా పట్టేడానికి ఒకసారి ఇవంతా తిప్పేసుకుందాం. క్లాత్తో తిప్పాలంటే కానీ నాకు అలా రాదండి, గడితోనే తిప్పేస్తాం. ఈ ముక్కలకన్నిటికి మసాలా పట్టేటట్టయితే మనం ఇలా తిప్పేసుకుని సిమ్లో పెట్టుకుని కాసేపు మగ్గించుకుందాం. ఇవైతే కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ ముక్కలు అనేది విడిపోతాయి కదా. కొంచెం వాటర్ అనేది వేసి గరిట తీసేసి ఇట్లా తిప్పడానికి ట్రై చేస్తాను. కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి.
చాలా కలర్ఫుల్గా ఉంది. ఫోన్ కెమెరా మాత్రం అయితే నాకు నీట్గా రావట్లేదు, అందుకోసం అయితే తెలియట్లేదు. ఈ వాటర్ అనేది వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మూత పెట్టుకుని కొంచెం సమయం దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడికించుకుందాం. నేనైతే ఉప్పు వేయడం మర్చిపోయానండి, ఇప్పుడే గుర్తొచ్చింది. ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుని కలుపుకుందాం. ఉప్పు పసుపు అయితే వేసాను. ఇది ఇప్పుడు దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడైతే మనం ఎంతో టేస్టీగా ఉండి కూర అయితే రెడీ అయిపోతుందండి. మనకి పొండికప్ప కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలి అంతే. ఇంకా మనం కలిపేస్తే విడిపోతుందట. ఎంతో టేస్టీగా ఉండి పొండికప్ప కూర అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.